2029కి అమరావతి రాజధాని నగర నిర్మాణం పూర్తవుతుందా? దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్. కుదురుతుందా? లాజిక్ అందనటువంటి పరిస్థితి. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకుంటే, గత ముఖ్యమంత్రి మొట్టమొదటిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అమరావతి ప్రాంతాన్ని ఎంచుకున్నారు రాజధాని నగరంగా. దానికి అనేకమైనటువంటి శషభిషలు, బాలారిష్టాలు, అనేకమైనటువంటి సమస్యలతో 2017 వరకు కనీసం ఒక పునాది రాయి వేయటానికి కూడా ఆ రోజున్నటువంటి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వానికి, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అవకాశం లేనటువంటి పరిస్థితి. కేవలం 2 ఇయర్స్లో విశ్వ ప్రయత్నం చేసి అమరావతికి పునాదులేసి, కొన్ని రహదారులేసి, కొన్ని తాత్కాలికమైనటువంటి ఆఫీసుల్ని నిర్మించి, ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ ఒకప్పట్లో ఇప్పట్లో కూడా ఉంటుంది. తాత్కాలిక భవనాలంటే కాసేపు ఆగి కూల్చేస్తామని కాదు, భవనాలు పర్మనెంట్, బట్ ఆఫీసులు మాత్రమే టెంపరరీ. ఇవాళ హైకోర్టు ఉంది. ఆ హైకోర్టు దేనికోసం నిర్మించారు అన్నటువంటి ప్లానింగ్, ఎవ్రీథింగ్ సిటీ కోర్టు కింద అక్కడ పునాదులు వేశారు. పక్కనే మళ్ళీ హైకోర్టుకి ఇంతకంటే గొప్ప భవనాన్ని నిర్మించే ప్లాన్ గీయించారు. కానీ ఇవాళ హైకోర్టుకు భవనం లేదు కాబట్టి సిటీ సివిల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటికి సంబంధించి కట్టినటువంటి భవనంలో ఇవాళ హైకోర్టు ఉంది. మళ్ళీ హైకోర్టుకి ఇంకో భవనం. ఇది తాత్కాలిక భవనమా అంటే ఇదేదో గుడారం కాదు తాత్కాలికంగా పెట్టి వెళ్ళిపోవడానికి. బట్ ఒక రాంగ్ కమ్యూనికేషన్. ఇప్పటికి కూడా విచిత్రంగా కొంతమంది తెలిసే తప్పు మాట్లాడుతున్నారు.